సుజన కలిసికంలను అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొందంటే ఇక్కడ వార్త ఉంది. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే 31వ మంత్రివర్గ సమావేశం భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర చర్యలపై సమీక్ష నిర్వహించినటువంటి వార్త కనిపిస్తోంది. అలాగే వ్యవసాయ రుణమాఫీల పిఆర్సీ ఈహెచ్ఎస్ అలాగే ఆర్టీసీ ఉద్యోగుల జీతాల పెంపు అంశాలకు చర్చలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆగస్టు 3 నుంచి శాసన మండలి సమావేశాలు ఇక దీనికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. దాని కింద చూసుకుంటే కొత్త వైద్య కళాశాలలో కన్వీనర్ కోట పీజీ సీట్లు పూర్తిగా రాష్ట్ర విద్యార్థులకి అంటూ వార్త మనకి హైలైట్ కనిపిస్తోంది. ఇక వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 2014 జూన్ 2వ తేదీ తర్వాత ప్రారంభించిన అన్ని వైద్య కళాశాలలో కన్వీనర్ కోటలోని మొత్తం పీజీ సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయని కూడా వార్త కనిపిస్తోంది. ఇక దానికి సంబంధించినటువంటి కన్నీటికి వరదకు సంబంధించినటువంటి అడాప్టెడ్గా ఇంకొక వార్త ఉంది. కొండాయి గుండె పగిలింది. ఇక ఊహించిన విపత్తుకు 8 ప్రాణాలు బలయ్యాయి. జంపన్నవాగులో గల్లంతైన వారి మృతదేహాలు లభ్యమంటూ వారికి సంబంధించినటువంటి ఇక్కడ మనకి ఒక మృతులకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా వేశారు. మజీద్ ఖాన్ లాల్ బీబీ దంపతుల ఫోటో, అలాగే మహమ్మద్ అజార్ సంబంధించినటువంటి ఫోటో, అలాగే మరొక దంపతులు రషీద్ కరీంకి సంబంధించినటువంటి ఇక్కడ 5గురు సంబంధించినటువంటి ఫోటోలు వేశారు. అలాగే ఆర్టీఐ కింద వివరాలు ఎందుకు ఇవ్వరు, ప్రజాప్రతినిధికి ఇవ్వకపోతే మరి సామాన్యుల సంగతి ఏంటి? రేవంత్ రెడ్డి పిటిషన్పై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు దాదాపుగా చాలా నెలల కింద ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి సమాచార హక్కు చట్టం కింద ఇచ్చినటువంటి ఏదైతే పూర్తి వివరాలు ఇవ్వమని చెప్పినప్పటికీ ఇంతవరకు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఎంపీకే లాంటి ఉంటే సామాన్యుల పరిస్థితి కూడా ఉత్పన్నమయ్యే ఒక మనం వార్తగా చూడొచ్చు. ఇక పొంచి ఉన్న వ్యాధుల ముప్పు అంటే ఇక్కడ డెంగీ, మలేరియా, గన్యా జ్వరాలు వైరస్ వ్యాప్తికి అవకాశాలు ఉన్నట్టు సత్వర వైద్యంతో ప్రయోజనం. తాగునీటి శుభ్రత ఎంతో ముఖ్యం. ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ ఎంవీ రావుకు సంబంధించినటువంటి శ్వాసకోశ సంబంధాల సమాచారం ఇస్తే ఒక వార్త ప్రచురితమైంది. అలాగే రాజ్యసభ చైర్మన్ పై కనీస గౌరవం లేదా, ప్రతిసారి ఇలాగే ప్రవర్తిస్తున్నారు. జగదీష్ ధన్కడ్ ఆగ్రహం. ఇక ఈ విషయం తెలుసుకున్న ఓబ్రియన్ పై ఆగ్రహం. మణిపూర్ అంశంపై ఉభయ సభలో కొనసాగిన చర్చలు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని 14 పేజీలు ఇస్తే ఇక్కడ ఒక వార్త ప్రచురితమైంది. ఇక మధ్యప్రదేశ్లో మైనర్ బాలికపై నిర్భయ తరహా అత్యాచారం, దారుణంగా ప్రవర్తించిన 2 అరెస్ట్. ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. వరుసగా ఎన్ని అత్యాచారాలు మన వార్తలు చదువుతున్నా కూడా కంటిన్యూగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవి ఇంకా ఆగేది ఎప్పుడు అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అంటే ఒక వార్త మనకి కనిపిస్తుంది. వరద సహాయ చర్యలేంటి, కడెం ప్రాజెక్టు లోతట్టు ప్రజలను తరలించారా, నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించినటువంటి వార్త కూడా కనిపిస్తుంది. ఇక చివరిగా కింద చూసుకుంటే ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కోత అంటూ ఒక వార్త మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఈనాడుకు సంబంధించినటువంటి వార్త. మరొక పేపర్ మనం చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే పగిలిన గుండెలు అనే వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్గా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది మృతి చెందినటువంటి పరిస్థితి, 4 గల్లంతో అనే వార్త ఇక్కడ విషాదకరమైన వార్త. ఒక తీగలకి ఒక వ్యక్తి అంటుకొని చనిపోయినటువంటి విషాదకరమైనటువంటి సంఘటన, కన్నీటి తెప్పించేటువంటి వార్త కింద సహాయక చర్యలకు సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ కూడా వేస్తూ మనకి ప్రచురించారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది మృతి చెందిన పరిస్థితి. పెను విషాదాన్ని మిగిల్చిన జంపన్నవాగు, కొండాయి గ్రామంలో గల్లంతైన 8 మంది మృతి. బోట్ల ద్వారా గాలించి మృతదేహాలు వెలికిత మధ్యలో నుంచి అలాగే దిగి ఇళ్లకు చేరినటువంటి 60 మంది. రాష్ట్రంలో వేర్వేరు చోట్ల 8 మంది మృతి చెందారు. ఇక తెరిపించిన వరుణుడు ముంపులోనే కొన్ని ప్రాంతాలు. వరంగల్, ఖమ్మంలో శిబిరాల నుంచి ఇళ్లకు బాధితులు. చీలలో ఇసుక మేటలు, వివిధ పంటలకు తీవ్ర నష్టం. మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అంటూ సత్యవడి ప్రకటించినటువంటి వార్త కనిపిస్తుంది. రేపు అలాగే నేడు కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా మనకి చిన్న హెడ్లైన్గా ఇచ్చినటువంటి పరిస్థితి. వరద బాధితులకు పరిహారం ఇచ్చారా, దానికి అనుసంధానంగా ఒక వార్త ఇచ్చారు. పర్యవేక్షణకు వార్ రూమ్ ఏర్పాటు చేశారా, సహాయక చర్యలపై నివేదిక సమర్పించండి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నిర్దేశం చేసినటువంటి వార్తను ఇక్కడ కనిపించారు. పక్కనే మనకి రైట్ సైడ్లో చూసుకుంటే కాళేశ్వరం రివర్స్ పైకి ఎత్తిపోయాల్సిన సమయంలోనే గోదావరి నీళ్ళన్నీ కిందికి, బిజీగా ఉండాల్సిన సమయంలో బజ్జుంటున్నటువంటి బాహుబలి మోటార్లు అంటూ కూడా ఒక వార్త హైలైట్ అవుతుంది. ప్రాజెక్టు కట్టక ముందు తర్వాత 4000 టీఎంసీలు సముద్రంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. 5 ఏళ్లకే 1000 టీఎంసీలకు నికర వినియోగం కేవలం 50 టీఎంసీలే. ఇవన్నీ మెదక్ జిల్లాలోని రిజర్వాయర్లో నిల్వ సాగుకే వినియోగం. ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పనలో రివర్స్ ఇంజనీరింగ్. ఇక భూమే రాంగ్ అంటూ కూడా పూర్తిగా అక్కడ ఒక వార్త కనిపిస్తుంది. ఇక దానికి దిగువన ఇంకొక వార్త చూసుకుంటే వరద బాధితులకు 15 రూపాయలు సాయం ఇవ్వాలంటూ కూడా నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ కమిషనర్కు వినతిపత్రం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ వార్త ఉంటే పక్కనే వరదలు వస్తేనే మూసీపై బ్రిడ్జిల నిర్మాణం గుర్తొస్తుందా అంటూ కూడా ఒక వార్త మనకు హైలైట్ కనిపిస్తుంది. ఇందులో కొన్ని అంశాలు చూస్తే అధిక పన్ను ఆదాయం వస్తున్న హైదరాబాద్కు 8% నిధులు సరికాదు.
జిహెచ్ఎంసీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించినటువంటి పరిస్థితి. మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కూడా బండి సంజయ్ చెప్పినటువంటి వార్త కనిపిస్తుంది. వరదల స్పష్టంపై నష్టాలపై సీఎం తక్షణమే సమీక్ష నిర్వహించాలని ఢీకారిన బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఏవైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణ హైకోర్టుకు 3 అదనపు జడ్జీలు, సుప్రీంకోర్టు సిఫార్సులకు రాష్ట్రపతి ఓకే, జిల్లా జడ్జి కె సుజనా నాయుడులు, దానికి సంబంధించినటువంటి ఫోటోలు, అలాగే వారు ఎవరైతే జడ్జిలు వెళ్ళబోతున్నారో వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. కారులో కొట్లాట అంటూ ఇక్కడ ఒక వార్త మనకి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ లో తీవ్ర రూపం దాస్తున్న అసమ్మతులు, నియోజకవర్గంలో బహిర్గతమవుతున్న విభేదాలు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నేతల సమావేశాలు, సిట్టింగులకు టికెట్లు ఇవ్వద్దంటూ అధిష్టానానికి ఫిర్యాదులు, సొంత పార్టీ నేతల మధ్య పెరుగుతున్న దూరం, అధిష్టానం అలసత్వమే కారణమంటున్న శ్రేణులు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ కేసీ బాధపడుతున్నటువంటి ఒక చిత్రపటాన్ని కూడా వేసినటువంటి పరిస్థితి. కల్వకుంట్ల కుటుంబం మరొకరు, మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా కేసీఆర్ అన్న కుమారుడు వంశీ అంటూ దానికి సంబంధించినటువంటి వార్త కూడా ఇక్కడ ఉంది. ప్రతిపక్ష నేతలు మాట్లాడుకోరు, ఎంపీకి సమాచారం ఇవ్వకపోతే పార్లమెంట్లో చర్చలు ఇలా. ఇక ఒక ప్రశ్నించినటువంటి వార్త కనిపిస్తుంది. ఆర్బీఐ ప్రకారమే సమాచారం అడిగారు కంది రేవంత్ ఓఆర్ఆర్ పిటిషన్ పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించినటువంటి వార్త కనిపిస్తుంది. దానికి అనుసంధానం స్థానిక సంస్థల ఎన్నికలపై ఎందుకు జాప్యం అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. భారీ వర్షాలు ఉన్నా ఎన్నికలు జరపాల్సిందేనంటూ స్పష్టీకరణ చేసినటువంటి వార్త కనిపిస్తుంది. ఇక 3 పరీక్షలు 3 చోట్ల, పేపర్కు ఏ చోట గురుకుల పరీక్ష. ఇక కేంద్రాలకు చేరుకోవడం పెద్ద చిక్కుగా కనిపించినట్టు రాసేదెట్లా అనే అభ్యర్థిలో ఒక టెన్షన్, ఇంకొకరికి ఏకంగా జిల్లాలే మార్పు, మర్చిపోయిన భయం. ఆగస్టు 1 నుంచి 23 వరకు పరీక్షలు. దీని వార్త ఎన్నికల వేళ హాట్ అంటూ ఇక్కడ మరొక వార్త కనిపిస్తోంది. 3 అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఉదయం 11:30 ఉభయ సభల ప్రారంభం. రోజు బీఎస్సీ సమావేశం 10 దినాలపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం వార్త వచ్చింది. వర్షాలు, పంట నష్టంపై చర్చ, సర్కారు వివరణించే అవకాశం, గవర్నర్ తిరస్కరణ బిల్లుపై సర్కార్ వ్యూహం ఏంటంటూ వార్త కనిపిస్తుంది. ఇక ఎన్నికల వేళ 31 కేబినెట్ సమావేశం అంటూ దాని కింద ఒక వార్త కూడా కనిపిస్తుంది. 40 నుంచి 50 అంశాలపై జరిగే అవకాశం, భారీ వర్షాల వల్ల నష్టం, చర్యలపై నిర్ణయాలు. ఇది మొత్తానికి ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించినటువంటి. నెక్స్ట్ మనం వెలుగు పేపర్కి వెళ్దాం. వెలుగు పేపర్కి చూసుకుంటే ఇక్కడ కూడా ప్రధానంగా కనిపిస్తుంది కన్నీటి వరద. ఇక వర్షాలు పడుతున్న నేపథ్యంలో కన్నీటి వరద, ఎందుకంటే కన్నీళ్లు తెప్పిస్తున్నటువంటి వార్తలకు సంబంధించి సాధారణంగా ఇంచుమించు అన్ని పేపర్లో కన్నీటికి సంబంధించినటువంటి వార్తలు అంటే అంత హృదయ విదారకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి వర్షాల నేపథ్యంలో. అవే ఇక్కడ చనిపోయినటువంటి బాధితులకు సంబంధించిన ఫోటోలు, ములుగు జిల్లాలో హెలికాప్టర్ నుంచి ఆహార పట్టాలు జారవిడుస్తున్నటువంటి ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, దీనికి సంబంధించిన దృశ్యాలతో వార్త ప్రచురితమైంది. ఇక దీనికి సంబంధించినటువంటి మేడ చూస్తే కట్టుబట్టలతో మిగిలినటువంటి బాధితులు, ఇంకా నీళ్ళలోనే వందలాది గ్రామాలు, ఓరుగల్లు, ఖమ్మంలో కాలనీలన్నీ కూడా పూర్తిగా బురదమై భారీ వర్షాలు, వరదలకు 30 మందికి పైగా మృతి. 16 లక్షల ఎకరాల్లో నీట మునిగినటువంటి పంటలు, కాళేశ్వరం బ్యాక్ వాటర్తో మునిగిన మంచిర్యాల, అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై జన ఆగ్రహం అంటూ వార్త కనిపిస్తోంది. ఇక లెఫ్ట్ సైడ్లో చూసుకొని ఎన్నికలు వస్తేనే వార్ రూములు పెడతారు, వరదలు వస్తే కంట్రోల్ రూమ్ లేవంటూ కూడా రాష్ట్ర సర్కారుపై హైకోర్టు ఫైర్ అయిన వార్త కనిపిస్తోంది. బాధితులకు ఆదుకునేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు, సహాయక చర్యల వివరాలన్నీ కూడా అందజేయాలని ఆదేశం ఇచ్చినటువంటి వార్త ఇక్కడ కనిపిస్తోంది. తదుపరి విచారణ ఇలా 31 వాయిదా వేస్తూ ఇక్కడ ఏదైతే హైకోర్టు తీర్పుకు సంబంధించినటువంటి వార్త కనిపిస్తుంది. దానికి ఆనుకునే కడెం ప్రాజెక్టు కింద ముప్పు ప్రాంతాల ప్రజలు ఖాళీ చేయించాలని కూడా ప్రశ్నించినటువంటి హైకోర్టు కనిపిస్తోంది. లోకల్ బాడీస్లో ఖాళీలకు ఎలక్షన్స్ ఎప్పుడు పెడతారని కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అలాగే ఎంపీకే సమాచారం ఇవ్వకపోతే సామాన్యులకు ఏమిస్తారు, రాష్ట్ర సర్కారుపై హైకోర్టు ఫైర్. అలాగే ఓఆర్ఆర్ టెండర్ల సమాచారం ఎందుకు ఇస్తలేరని ప్రశ్నించింది. రేవంత్ రెడ్డి పిటిషన్పై త్వరలోనే విచారణ కూడా చేపట్టే అవకాశం ఉందని కూడా వార్త మనకి కనిపిస్తోంది. ఇక ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ ఉదయం 11:30 ఉభయ సభలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వార్త కనిపిస్తుంది. సభ్యులకు సమాచారం ఇచ్చిన అసెంబ్లీ సెక్రటరీ ఇక గత సెషన్ కొనసాగింపుగానే సమావేశాలు ఉంటాయని కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక వరద వస్తువున్న ఎత్తిపోస్తలే ఇక్కడ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎస్ఆర్ఎస్పి మిటిమానేరుకు భారీగా ఇన్ఫ్లో అయినా మల్లన్న సాగకు లిఫ్ట్ చేస్తలే అంటూ ఇక్కడ ఒక వార్త మనకి కనిపిస్తుంది. వరద బాధితులకు 10,000 రూపాయలు అంటూ కాంగ్రెస్ పార్టీ నిన్న చేసినటువంటి ధర్నాకు సంబంధించినటువంటి వార్త ఇక్కడ హైలైట్ కనిపిస్తుంది. ప్రధానంగా మహారాష్ట్ర పాలిటిక్స్లో కేసీఆర్ బిజీ. ఇక ఆ రాష్ట్ర బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా తన అన్న కొడుకు వంశీధర నియామకం అంటూ ఒక వార్త మనకి కనిపిస్తోంది. ఇక అసెంబ్లీ సమావేశం సంబంధించి 31 రాష్ట్ర కేబినెట్ భేటీ అంటూ కూడా వార్త మనకి హైలైట్గా కనిపిస్తుంది. మీరు రాజకీయాలు చేస్తూ మాపై నిందలేస్తారంటూ కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి వార్త ఒకటి మనకి కనిపిస్తుంది. నిన్న భాగ్యనగరాన్ని భ్రష్టు పట్టించారంటూ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయాలని చెప్పిన వినరే అంటూ కూడా
కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ఒక వార్త మనకి ఇక్కడ హైలైట్గా కనిపిస్తుంది. మొత్తానికి వార్తా పేపర్లకు సంబంధించినటువంటి వార్తలు ఎలా ఉన్నప్పటికీ కూడా దీనిపై సమగ్ర సమాచారాన్ని విశ్లేషణాత్మకంగా అందించడానికి మా సీనియర్ జర్నలిస్ట్ మనకి అందుబాటులో ఉన్నారు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి నమస్తే. కృష్ణమూర్తి, ప్రధానంగా చూసుకుంటే మనకి కన్నీటి వరద ఎక్కడ చూసుకున్నా కదా, వర్షాలకు సంబంధించిన వార్తలు మనకు ప్రధానంగా కనిపిస్తే, ఇంత వర్షాలు పడుతూ ఉన్నా, ఇంత వరదలు జరుగుతూ ఉన్నా, ఎన్నికలు వస్తే వార్ రూమ్లు పెడతారు కానీ వరదలు వస్తే కంట్రోల్ రూమ్లు పెట్టాలంటూ కూడా హైకోర్టు ప్రశ్నించినటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందో, ప్రభుత్వం చేసినటువంటి చర్యలు ఎంతవరకు మనకి ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర సర్కార్పై హైకోర్టు ఫైర్ అవడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా నిన్న మనము ఇదే అంశం మీద కొంచెం మాట్లాడుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను పూర్తిగా విస్మరించింది. తన బాధ్యతను విస్మరించి ప్రవర్తిస్తున్నది. వరదలు వస్తున్నాయి, వరదలు వస్తాయి, భారీ వర్షాలు ఉంటాయి, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదు. చర్యలు చేపట్టి ఉంటే అంటే నష్టాలు జరిగాయట జరుగుతాయి, ప్రకృతి వైపరీత్యం ఎవరు ఆపలేము అది, కానీ కొంత తగ్గించే అవకాశం ఉండేది, ప్రాణ నష్టం తగ్గే అవకాశం ఉండేది. కానీ రాష్ట్ర చేతులు చూసిపోయింది. ఇదే అంశాన్ని హైకోర్టు ప్రధానంగా ప్రస్తావించింది. జిల్లాల వారీగా ఆయా అంటే నదీ పరివాహక గోదావరి, ఈ పరివాహ కృష్ణ, ఈ పరివాహ ప్రాంతం కొంత రైతాంగాన్ని అప్రమత్తం చేయడం కానీ, అక్కడ ఉన్నటువంటి గ్రామాలను కూడాలను అప్రమత్తం చేయడం కానీ చేసి ఉంటే వాళ్ళు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండేవాళ్ళు. ముందే శిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు వాళ్ళు సన్నద్ధంగా ఉండేవాళ్ళు. అది లేకపోవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. అసలు వీళ్ళకు ఎంత పంట వస్తుంది, పంట గురించి అవగాహన ఉండదు. రైతాంగం ఏ పంట వేశారు, ఏ పంట దిగుబడి ఎంత వస్తుంది అనేది అది లేకనే కదా సార్ రోడ్ల మీద ధాన్యాలు రోజుల కొద్ది వేచి చూసారు. అది ఉంటే ధాన్యం కొనుగోలు సర్వంగా జరిగేది. వాన ఎంత వస్తుందో తెలియదు, ఎక్కడ వరదలు వస్తుందో తెలియదు. వీళ్ళకి తెలిసినా పట్టించుకోరు. అసలు చేయాల్సిన బాధ్యత వీళ్ళు. పంట దిగుబడి మీద పంట వివరాలు సేకరించాలి. సాగు మొదలైన సమయంలోనే ఖరీఫ్ సీజన్ మొదలైనప్పుడు రైతులు విత్తినప్పుడే చూడాల్సిన అవసరం ఉంది. దున్ని విత్తినప్పుడే అంచనా వేయాల్సిన అవసరం ఉంది. అది చేయలేదు. ఇక్కడ వర్షం పడుతుందని చేయలేదు. కనీసం వర్షాలు మొదలయ్యాయి, వరదలు మొదలయ్యాయి అన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర యంత్రాంగాన్ని కదిలించడంలో అప్రమత్తంలో విఫలమైందంటే ఇంతకన్నా ఘోరమైన పరిస్థితి పోవట్లేదు. రెండోది, ఏ అంశమైనా ప్రతిపక్షాలు అడగకూడదు, వీళ్ళను ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదు, ప్రజలు ఏం మాట్లాడకూడదు, వీళ్ళు చెప్పింది వింటూ ఉండాలా. పోనీ వీళ్ళు మన ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తున్నా మాట్లాడకూడదు అంటే వీళ్ళు చేయరు. ఎవరైనా చేస్తామంటే వాళ్ళని చేయనివ్వరు. వాళ్ళకి అనుమతులు లేవని అవి లేవని ఇవని మనం ఆపేస్తారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం. కంట్రోల్ రూమ్లను సెక్రటరీ స్థాయిలో ఏర్పాటు చేసి దానికి అనుబంధంగా అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయంలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి డివిజన్ల వారిగా, మండలాల వారిగా, అవసరమైతే గ్రామాల వారిగా మనకు వ్యవస్థ ఉన్నది, ఉద్యోగ వ్యవస్థ ఉన్నారు. గ్రామ స్థాయిలో కార్యదర్శి ఆ స్థాయిలో అంటే విఆర్ఓ విఆర్ఏలని ప్రభుత్వం రద్దు చేసింది, కానీ వాళ్ళు ఉంటే ఇంకా బాగుండేది. ఆ వ్యవస్థను రద్దు చేశారు. కాబట్టి ఇవన్నీ స్టెప్ బై స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళకు. కానీ దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ఏదో 2014లో అధికారంలోకి వచ్చాము, 15లో వరదలు వచ్చాయంటే ఓకే, కొంత ప్రభుత్వం కొత్తది కాబట్టి కొంత సర్దుబాటు కాలేదనుకోవచ్చు. కానీ 10 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి ఇంకా వీళ్ళు మారలేదు అంటే వీళ్ళు మారరు, వీళ్ళు మారే పరిస్థితిలో లేరు అని ఈ పాలకులు అనుకోవడం లేదు. పాలకులకు అనుకూలంగా అధికారులు కూడా అదే విధంగా ఉన్నారు. చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి కూడా కనీసం ఏం తీసుకున్న విషయంలో ముందస్తుగా ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన దాఖలా లేకపోవడం ఏంటిది? గతంలో వరదలు సంభవించినప్పుడు ఏం జరిగింది తీసుకోవాలి. ఇప్పుడు కూడా భారీ వర్షాలు ఉండబోతాయి అంటున్నారు. ఒకవేళ ఆ పరిస్థితి ఉత్పన్నమైతే ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది?
అని కొంత అధికారంగాన్ని సందర్శన చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ విపత్తు నిర్వహణ నిధులు ఉంటాయి. ఆ నిధులను అవసరమైతే వాడుకోండి అని చెప్పేసి వాళ్ళకు లేని నిధులు సరిపోకపోతే మరి నిధులను వాటి ఆయా కలెక్టర్లకు ఖాతాలకు జమ చేసే వ్యవస్థ ఉంది, కానీ వీళ్ళు చేయలేదు. ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు వస్తే తప్ప వాళ్ళ నుంచి ఫైళ్లు కదిలే పరిస్థితి లేదు. కొంత అధికారులకు కొంత రక్షణ అధికారం ఉంటుంది, పాలకులకు ఉన్నప్పటికీ రక్షణ అధికారులు ఉంటాయి. అత్యవసర సమయంలో వాటిని ఉపయోగించాల్సిన బాధ్యత అది. కానీ అధికారులు కూడా దాన్ని పూర్తిగా విస్మరించారు, దాన్ని మర్చిపోయారు. ఇదే అంశాన్ని హైకోర్టు గుర్తు చేసింది. ఎన్నికలు రాగానే ఆ నియోజకవర్గంలో వార్ రూమ్ పెట్టుకుంటారు, పార్టీ సెంట్రల్ ఆఫీస్ వార్ రూమ్ పెట్టుకుంటారు, జిల్లా పార్టీ కార్యాలయంలో వార్ రూమ్ పెట్టుకుంటారు. కరెక్టే హైకోర్టు. ఇదే విధంగా ఇక్కడ కూడా చేస్తే బాగుండేసి కొంత హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వర్షాలు తగ్గినప్పటికీ బురద బాగా ఉంది, చాలా చోట్ల ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన పునరావాస చర్యలు కానీ, వరదల్లో ఉన్న ప్రజానికాన్ని కానీ వీటి విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటే మరీ బాగుంటుందని ప్రజలు కోరుతా. వరంగల్ లాంటి మహానగరంలో కూడా ఇంకా వరద వీడలేదు, చాలా కాలంలో నీళ్ళు అట్టే నిలిచిపోయి ఉన్నాయి. వాళ్ళు ఇబ్బంది ఉన్నారు, నిత్యావసరం అందట్లేదు వాళ్ళకు. వాటి విషయంలో కొంత తీసుకుంటే మంచిగా ఉంటుంది. రాజశేఖర్, హైకోర్టుకు సంబంధించినటువంటి ఇష్యూస్ లో ఇంకొక కూడా ప్రస్తావించింది. కడెం ప్రాజెక్ట్ కింద ముంపు ప్రాంతాల ప్రజలు ఖాళీ చేయించారా, బాధితులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారా, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ఏర్పాటు చేశారా, బాధితులు ఆదుకునేందుకు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రశ్నిస్తూనే ఇంకోటి కూడా చెప్పింది, ఈ బిల్లు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, కేవలం జనం కష్టాలు ఉన్నప్పుడు యుద్ధ ప్రాతిపదికను చర్యలు తీసుకోవాలి కాబట్టి ఆ సూచనల మేరకే ఇస్తున్నామని కూడా ఒక హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కోర్టులు చెప్తే తప్ప అధికార యంత్రాంగం కదిలే పరిస్థితి రాష్ట్రంలో లేదు. ఇది చాలా అత్యంత దురదృష్టకరమైన విషయం. మాట్లాడుకోవడం కూడా దురదృష్టకరమే. కనీసం గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఇంతకన్నా భారీ వరదలు వచ్చిన సంఘటనలు ఉన్నాయి. హైదరాబాద్ ను రాత్రికి రాత్రి ముంచేసిన వరదలు ఉన్నాయి. ఒక్క సీఎం కేసీఆర్ ఇంత ఏరియల్ సర్వే చేయలేదు. నిన్న ఓకే, మొన్న వర్షాలనే భారీ వర్షమే, వారిని అనుకూలించకుండా హెలికాప్టర్ పోవడానికి ఇబ్బంది, ఓకే మొన్న ఒప్పుకుందాం. మధ్యాహ్నం నుంచి వాతావరణం బాగుంటుంది అని చెప్పి ఐఎండీ హెచ్చరించింది, ఐఎండీ ప్రకటించింది. నిన్న మధ్యాహ్నమైన కేసీఆర్ కొంచెం హెలికాప్టర్ వేసుకొని కొంత పర్యటిస్తే ప్రజల్లో, ఉత్తరబాధిత ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లో కొంత భరోసా కలిగే అవకాశం ఉంది, వాళ్ళు భరోసా నింపే అవకాశం ఉంది. ఓకే, సీఎం గారు బిజీ ఉన్నారు, మహారాష్ట్ర రాజకీయాలు కానీ ఇంకా వేరే రాజకీయాల మీద ఆయన కొంత బిజీ ఉండొచ్చు. యువరాజు గారు వెళ్ళొచ్చు, యువరాజు బిజీ ఉండొచ్చు, సిఎస్ గారు వీరైనా వెళ్ళొచ్చు కదా, అధికారులైనా వెళ్ళొచ్చు కదా, అధికారులను పంపించవచ్చు. అధికారులు వాళ్ళని పంపితే అంటే వీళ్ళకు ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో పర్యటన చేసి పరిస్థితిని గ్రహిస్తే మనకు అవగాహన వస్తుంది. వచ్చినప్పుడు ఏం చర్యలు తీసుకు ఏం ఉండబోతుంది, ఏ రకమైన చర్యలు ఏ ప్రాంతంలో తీసుకుంటే ప్రజలకు ఇమీడియట్గా రిలీఫ్ ఉంటుంది అనే విషయంలో ఒక ఐడియా వచ్చే. అది చేయకుండా ఇంకా 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 ఇప్పటికి ఈ రోజు కూడా ఇంకా ఎవరు పర్యటించే ఇటు యువరాజు ఓడు అటు రాజు ఓడు, పోనీ ఉన్న మంత్రులు ఎవరన్నా పోతున్నారా, వాళ్ళు వెళ్ళరు. అక్కడక్కడ తిరగాలి, అక్కడే ఉండాలా. ఏ నియోజకవర్గం చెందిన ఆ మంత్రి అక్కడికే పరిమితమైతే ఎలా? అన్నీ చూడాల్సిన బాధ్యత ఉన్నటువంటి కేసీఆర్ కేటీఆర్లు వాళ్ళు పట్టించుకోరే. రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు నడుపుతుంది కదా, ముగ్గురు నడుపుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా. మంత్రులు ఉన్నప్పటికీ అందరూ ఉన్నప్పటికీ ఆ ముగ్గురు పట్టించుకోవట్లా. ఇటు కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, మంత్రి కేటీఆర్ కానీ, ముగ్గురులో ఎవరో ఒకరు వెళ్ళి పరిశీలిస్తే కొంచెం ప్రజలకు ఇదయ్యేది, వాళ్ళకు కొంచెం అవగాహన వచ్చేది,
ప్రజలకు కూడా కొంత రైట్. ఇంకోటి అండి, ఈ అంశంతో పాటు మనం ఇంకోటి ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది అంటే అది కూడా ప్రధానంగా వచ్చినటువంటి వార్తే, ప్రతిపక్షాలు మాట్లాడకూడదంటూ హైకోర్టు ఇంకోటి ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ప్రభుత్వాన్ని. అంటే ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి పిటిషన్ ఎవరైతే రేవంత్ రెడ్డి వేశారో దాని సమాచారం ఎందుకు ఇవ్వాలంటే, ఒక ఎంపీ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే. కానీ ఒక సామాన్యులకి ఒకళ్ళు అడిగితే ఇచ్చే పరిస్థితి ఉంటుందంటే, ఒక ఎంపీకి ఇవ్వకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఒక గందరగోళ ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైకోర్టు ముట్టుకాయలు వేస్తే కనుక సమాచారం ఇవ్వరా, దానికి సంబంధించినటువంటి గడువు తేదీలు కూడా ప్రకటించింది హైకోర్టు. ఈ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు కృష్ణమూర్తి గారు? ఇది ఒకటే కాదు సార్, ప్రజలకు అసలుకు ప్రగతి భవన్లో ప్రజలకు ఎంట్రీ లేదు, సచివాలయంలో ప్రజలకు ఎంట్రీ లేదు, మీడియాకు ఎంట్రీ లేదు, మీడియా అడిగితే సహించేది లేదు, వాళ్ళ మీద భౌతిక దాడులకు దిగి అవసరమైతే కేసులు పెట్టి లోపలిస్తున్నారు పోలీస్ శాఖను ఉపయోగించి. అసలు సామాన్య ప్రజలు ఎవరైతే వాళ్ళు పట్టించుకునేది ఇదే. ఎన్నోసార్లు కేసీఆర్ సభలో మాట్లాడా, చాలా మంది కుక్కలను చూసినాం, సన్నాసులను చూసినాం, దద్దమ్మలు చూసినాం. బహిరంగ సభలలో నిర్ణయిస్తే కేసీఆర్ ఓపెన్గా మాట్లాడిన మాటలు కదా. కొన్ని కుక్కలు మురుగుతాయి, దద్దమ్మలు సన్నాసులు అక్కడక్కడ ఉంటారు అని చెప్పారు కదా కేసీఆర్ గారు. వాళ్ళు మాట్లాడలేదు. ప్రజాప్రతినిధిగా బాధ్యత గల ప్రజాప్రతినిధులు చాలామంది చాలా సమాచారాలు అడిగారు. మొన్నటికి మొన్న పవర్ సప్లై విషయంలో రేవంత్ రెడ్డి చేశారని చెప్పేసి గగ్గోలు చేసి అధికార పార్టీ ప్రతిపక్ష నేత చేసిన అధికార పార్టీ ధర్నాలు చేసి, దానికి మేము వాస్తవాలు ఏంటి సవాల్ చేస్తే ఎవరూ మాట్లాడలేదు. క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వెళ్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలన సబ్స్టేషన్కి వెళ్ళారు. లాగ్బుక్లు లేవు, అక్కడ మాయమైపోయినాయి. అంటే వీళ్ళు ప్రజాప్రతినిధులకు ఇవ్వరు, ఎవరికి ఇవ్వరు. నేను చెప్తున్నాను కదా, వాళ్ళు అనుకున్నదే వేదం, వాళ్ళు చేసిందే, వాళ్ళు చెప్పిందే మాట, వాళ్ళు చేసిందే మాట అని అదే రకంగా ఉన్న ఇంకోటి ఏం లేదు. వాళ్ళు వేరే ఆలోచన అనేది వాళ్ళకు రావట్లేదు. తెలంగాణ అనేది మా రాష్ట్రం, మా రాజ్యం, ప్రజలు మా సామంతులు, ఎవరు మాట్లాడకూడదు, మేము చెప్పింది వినండి, మేము చేసేది చూడండి అనే పరిస్థితిలో ఉంది. కాబట్టి న్యాయస్థానాలు కొంత ప్రజల తరఫున నిలుస్తున్నారు, ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఓఆర్ఆర్ విషయంలో గతంలో రేవంత్ రెడ్డి అనేక ఆరోపణలు చేశారు. కేసీఆర్ కేటీఆర్ బినామీ సంస్థలకు అప్పగించారు, దాన్ని అపారంగా 1,00,000 కోట్ల విలువన. రైట్. ఒకటి కృష్ణమూర్తి, ప్రధానంగా అంటే ఈ జాప్యం జరగడం అంటే హైకోర్టు చెప్తే తప్ప కనువిప్పు కలగలేదని ఒక అంశం మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకొకటి అంటే ఎందుకంటే సమాచారం ఎందుకు ఇవ్వట్లేదు అంటే, ఖచ్చితంగా అక్కడ అవినీతి జరిగిందని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్లే అనుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 2 నెలలు గడుస్తుండే ఇంతవరకు కూడా సమాచారం ఇవ్వకపోవడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? పారదర్శకత లోపించడం ద్వారా కొంత దాపరికమైన